సిక్కు వేర్పాటువాది ఉద్యమంలో మరోసారి భారత్ అమెరికా మధ్య వివాదం చెలరేగుతుంది. ఖలిస్తానీ ఉద్యమ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యాయత్నం వెనుక భారత్ రా అధికారి ప్రమేయం ఉందంటూ వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఖలిస్తాన్ ఉద్యమంలో భారత్ కు వ్యతిరేకంగా కెనడా, అమెరికాల్లో నిరసనలు జరుగుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు కట్టడి చేయాలంటూ భారత్ పదే పదే కోరుతోంది. ఇప్పటికే ఖలిస్తానీ ఉద్యమం కారణంగా భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా భారత్ కు వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్ట్ చేసిన కథనం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుపై అమెరికాలో జరిగిన హత్య వెనుక భారత్ గూఢచర్య సంస్థ రా ఏజెంట్ ప్రమేయం ఉందంటూ కథనం ప్రచురించింది. విక్రమ్ యాదవ్ అనే రా అధికారి ఈ హత్యాయత్నంలో పాల్గొన్నట్టు అమెరికా నిఘా సంస్థలు గుర్తించినట్టు తెలిపింది. అమెరికాలో సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధికార ప్రతినిధి గురుపత్వంత్ సింగ్ ఖలిస్తానీల కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే అతడిని భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే అతడిపై గతంలో హత్యాయత్నం జరగడంతో అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్ను భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అమెరికా అధికారులు భారత్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గురుపత్వంత్ సింగ్ పన్నుపై హత్యాయత్నం గురించి ముందే పసిగట్టిన అమెరికా నిఘా వర్గాలు దీన్ని అడ్డుకున్నాయని తెలిపింది. రా ఉన్నతాధికారుల పర్మిషన్తోనే విక్రమ్ యాదవ్ పన్నుపై ఈ హత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఇందులో రా ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని అమెరికా నిఘా గూఢచర్య వర్గాలు భావిస్తున్నట్లు వెల్లడించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్ను హతమార్చే పథకం గురించి తెలుసని, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికా సంస్థలు కొంతమేరకు గుర్తించినట్లు తెలిపింది. అయితే పన్నుపై హత్యాయత్నానికి సంబంధించి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు తెలిసే ఉంటుందని, కానీ అందుకు ఖచ్చితమైన సమాచారం అమెరికా నిఘా వర్గాల దగ్గర లేదని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. విదేశాల్లోని తమ శత్రువులను నిర్మూలించేందుకు కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ చర్యలకు పాల్పడుతున్నాయి. వాటిపై పరిశోధనల క్రమంలోనే గురుపత్వంత్ సింగ్ పై హత్యాయత్నం వివరాలను, ఆధారాలను సేకరించే ప్రయత్నం జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గురుపత్వంత్ సింగ్ పన్నుపై జరిగిన హత్యాయత్నంలో భారత్ ప్రమేయం ఉందంటూ వాషింగ్టన్ పోస్ట్ చేసిన కథనంపై భారత్ స్పందించింది. ఇంత తీవ్రమైన అంశంలో నిరాధారమైన నివేదికను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిందని మండిపడింది. వాషింగ్టన్ పోస్ట్ నివేదికలో ఉన్నవన్నీ అసమంజసమైన విషయాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. అందులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దీనిపై అమెరికా ఇప్పటికే మాట్లాడిందని, దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు కొనసాగిస్తోంది. అమెరికా ఇచ్చిన ఆ ఇన్పుట్లను కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరమైన ఊహాగానాలు చేయడం, బాధ్యత రాహిత్య ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఇక కెనడాలో ఖలిస్తానీ ఉద్యమ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలోనూ కెనడా భారత్ పై ఆరోపణలు చేస్తుంది. పన్ను హత్యకు కుట్ర పన్నడానికి ముందు జూన్ 18న కెనడాలోని వాంకోవర్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కాల్చి చంపారు. ఈ హత్యలోనూ భారత్ పాత్ర ఉందని ఆరోపణలొచ్చాయి. కానీ భారత్ వాటిని ఖండించింది. మోదీ ప్రభుత్వం టెర్రరిస్టులుగా ప్రకటించిన కనీసం 11 మంది సిక్కు, కశ్మీర్ వేర్పాటువాదులు పాకిస్తాన్లో హతమయ్యారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నును హతమార్చేందుకు భారత్కు చెందిన నిఖిల్ గుప్తా ఓ వ్యక్తిని కిరాయికి కుదుర్చుకున్నారని, ఇందుకు ప్రతిగా $1,00,000 ఇచ్చినట్టు కిందటేడాది నవంబర్లో అమెరికా ఆరోపించింది. నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వం అధికారి నుంచి ఆదేశాలు అందాయని అమెరికా కోర్టులో సమర్పించిన పత్రాలలో పేర్కొన్నారు. అమెరికా విజ్ఞప్తి మేరకు చెక్ రిపబ్లిక్ లో నిఖిల్ గుప్తాను అరెస్టు చేశారు. భారత ప్రభుత్వ అధికారి ఆదేశాల మేరకు పన్నును హతమార్చేందుకు నిఖిల్ గుప్తా కిరాయి హంతకుడిని ఏర్పాటు చేసినట్టు అమెరికా ఆరోపించింది. అయితే దీన్ని భారత్ అప్పట్లో ఖండించింది.
వీరిపై లోతుగా విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం పోరాడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్ను రెఫరెండం 2020 ప్రచారాన్ని ప్రారంభించారు. దీనికి మద్దతుగా పంజాబ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా నివసించే సిక్కులు ఆన్లైన్లో ఓటు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఖలిస్తానీ అనుకూలమనే పేరుతో 40 వెబ్సైట్లపై నిషేధం విధించింది. అయితే సిక్స్ ఫర్ జస్టిస్ తనను తాను మానవ హక్కుల సంస్థగా అభివర్ణించుకున్నప్పటికీ భారత్ దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పన్ను నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ రావడంపై భారత్లో అనేక కేసులు నమోదయ్యాయి. జూలై 2020లో భారత్ ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజాబ్లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడం ద్వారా పన్ను దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని, జాతి వ్యతిరేక కార్యకలాపాల్లోనూ ఖలిస్తాన్ ఉద్యమంలోనూ ఆయన పాల్గొంటున్నారని అతడిపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది.